పాఠశాల బస్సు ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నవాబ్పేటలో జరిగింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామానికి చెందిన వనపర్తి సురేష్, అంజమ్మ, లాస్యాగా సమాచారం. ఇక పెనుగంచిప్రోలు నుంచి మంగోలు గ్రామానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఈ రోజు ఇటు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు మండలం నవాబ్పేట జాతీయ రహదారి పైన స్కూల్ బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే సంఘటన స్థలంలో మృతి చెందగా మరో చిన్నారి సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108 సహకారంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా చంద్రపాడు మండలం కోనాయిపాలెం గ్రామానికి చెందిన వనపర్తి సురేష్, అంజమ్మ, లాస్యగా గుర్తించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వాచ్వాయి మండలం మంగోలు గ్రామానికి బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే స్కూల్ విద్యార్థులతో వెళ్తున్నటువంటి బస్సును నడపవలసినటువంటి డ్రైవర్ కూడా నిర్లక్ష్యంతో ఉన్నాడని, అయితే అక్కడ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన సమయంలో బస్సు కనుక బోల్తా పడినట్లయితే ఆ స్కూల్ పిల్లలు కూడా గాయాలు అయ్యేవి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఒక మహిళ మృతి చెందింది. కాబట్టి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క ఆదిలక్ష్మి మృతితోటి ఆ ఇంట్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మమత, థ్యాంక్ యూ ఏడుకొండలు.